హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ రవిశంకర్, సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ ఫ్యాటీ లివర్ డిసీజ్. దీని గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అండ్ సార్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. ఒకప్పుడు చూస్తే ఏజ్డ్ పీపుల్లో చూసేవాళ్ళం, ఇప్పుడు 30+ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా ఫ్యాటీ లివర్ గురించి వింటున్నాం. అసలు ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, ఎందుకు వస్తాయి అంటారు? ఫ్యాటీ లివర్ చాలా కామన్ ప్రాబ్లం అండి. మనం అల్ట్రాసౌండ్ చేస్తే యూజువల్లీ తెలుస్తుంది. లైక్ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ ఉందని తెలియచ్చు అనమాట. సో ఒక అడల్ట్స్ని తీసుకుంటే ఒక నియర్లీ 30 to 40% మందికి ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. అంటే చాలా కామన్ ప్రాబ్లం లాగా ఉంటుంది అనమాట ఇది. సో దీన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరికీ ఇది ప్రాబ్లం చేయకపోవచ్చు, మేజర్ ప్రాబ్లము. బట్ ఒక మైనారిటీ ఆఫ్ ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళల్లో ఇది ప్రోగ్రెస్ కావచ్చు అనమాట. సో ఇది ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి ఎవరికి ప్రోగ్రెస్ అవుతుంది ఎవరికి కాదు అది ఈజీగా తెలుసుకోలేరు. అండ్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు, ఓన్లీ కాంప్లికేషన్ లాగా ఫైనల్గా దాని రిజల్ట్ వస్తుంది అనమాట. కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. సో సొసైటీలో చాలామందికి ఇది ఉంది ప్రాబ్లము, కాకుంటే సిమ్టమ్స్ అనేవి ఉండవు అనమాట. ఓన్లీ వాళ్ళు టెస్ట్ చేసుకుంటేనే తెలియచ్చు, లేకుంటే ఈ ప్రాబ్లం వాళ్ళకి ఉంది అని కూడా తెలియదు. ప్రోగ్రెస్ అవుతుంటే కూడా తెలియదు అనమాట. అంటే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది వాళ్ళకి అనేది వాళ్ళకి ఏం తెలియదు, ఎందుకంటే సిమ్టమ్స్ ఏమి ఉండవు కాబట్టి. సో అందుకని మనం దీని గురించి కొంచెము అవేర్నెస్ ఆర్ అవగాహన పెంచుకొని దీని గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఈ రోజుల్లో చాలామంది మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు. అందులో యూజువల్లీ అల్ట్రాసౌండ్ అనేది ఉంటుందన్నమాట. అగైన్ మళ్ళీ అల్ట్రాసౌండ్ లేకుండా ఓన్లీ బ్లడ్ టెస్టింగ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలియకపోవచ్చు అనమాట. అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ చేసుకుంటే అల్ట్రాసౌండ్ చాలా సేఫ్ టెస్ట్, ఏం ప్రాబ్లమే లేదు, అందులో ఎక్స్పెన్సివ్ కూడా కాదు. అందుకని అల్ట్రాసౌండ్ అందరూ చేయించుకోవచ్చు అనమాట. మాస్టర్ హెల్త్ చెకప్లో ఒక అల్ట్రాసౌండ్ కూడా ఒక పార్ట్ లాగా ఉంటేనే బాగుంటుంది అనమాట. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లం వచ్చిందంటే సిమ్టమ్స్ అసలు తెలియవు అని చెప్తున్నారు. మరి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? అసలు ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చిందనేది ఎలా గుర్తించాలంటారు? ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు సార్? మనకిది ఆల్మోస్ట్ మనకి తెలియదు కాబట్టి పర్సనల్గా మనకి ఏమి సిమ్టమ్స్ ఉండవు, కాబట్టి దీన్ని డిటెక్షన్ చేయాలి. ఇది దేంతో అసోసియేట్ అయి ఉంటుంది? యూజువల్లీ ఓవర్ వెయిట్తో అసోసియేట్ అయి ఉండొచ్చు, ఆల్కహాల్ ఇంటేక్ తీసుకుంటే అసోసియేట్ అయి ఉండొచ్చు, లేకుంటే కొంచెం బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళలో కొంచెం ఎక్కువ శాతం మందికి ఉండొచ్చు అనమాట. సో మనం ఓవర్ వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డయాబెటీస్ ప్రాపర్ కంట్రోల్ చేసుకోవాలి, అండ్ మిగతా డిస్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే కూడా మనకి కొంతవరకు ఈ ప్రాబ్లం తక్కువ అవుతుంది. కానీ ఈ ఒక్కటే సరిపోదన్నమాట. మనకి కొంచెం ఆ ఇన్హరెంట్ టెండెన్సీ ఉండొచ్చు అనమాట ఫ్యాటీ లివర్ డెవలప్ కావడానికి. సో దానికోసం మనము దీన్ని డిటెక్షన్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ సైడ్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అట్లని ఫ్యాటీ లివర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉండకపోవచ్చు, బట్ ఒక కొంత సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ పేషెంట్స్ మటుకు మనము ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు అంటారు? అంటే మనం ఒకటి, ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కాబట్టి మనము భయపడద్దని చెప్పాలి ఫస్ట్. సో ఫ్యాటీ లివర్ ఉండగానే మీరు భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు, కాకుంటే అది సైలెంట్గా ఉంటుంది, ప్రోగ్రెషన్ పాసిబుల్ స్మాల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, అది మనకు పర్టికులర్గా మనం చెప్పాలన్నమాట. అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం భయపెట్టడం అస్సలు కానే కాదు. సో స్మాల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్లోనే ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి మనము డిటెక్షన్ చేసుకోవాలి. ఆ స్మాల్ నెంబర్ని క్యాచ్ చేయడం కొంచెం కష్టం అనమాట. అందుకని కొంత ఎక్కువ మందికి మనం అల్ట్రాసౌండ్ ఎట్లా చేస్తామో అల్ట్రాసౌండ్ తర్వాత కూడా ఫర్దర్ టెస్టింగ్స్ అవసరమవుతాయి అన్నమాట. లైక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అవసరం ఉండొచ్చు, ఫైబ్రో స్కాన్ అవసరం ఉండొచ్చు. సో వీటిని పట్టుకొని అందరికీ ఫైబ్రో స్కాన్ కూడా మనం ఒక్కొక్కసారి చేయలేమేమో, ఎందుకంటే ఇంతమందికి ఫ్యాటీ లివర్ ఉంటే ఫైబ్రో స్కాన్ ప్రతి ఒక్కరికి చేయాలని కూడా రూల్ ఏం లేదు. కానీ ప్రోగ్రెషన్ కూడా డాక్టర్స్ కూడా కొంచెం టెస్టింగ్ లేకుండా ప్రోగ్రెషన్ ఏం లేదు అని కూడా చెప్పలేరు అనమాట. అందుకని కొంచెం ఈ టెస్ట్లు కొంచెం సింప్లిఫై చేయాలన్నమాట. లైక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని అందులో ఎస్జిపిటి ఎస్జిఓటి ఎలివేషన్ ఉందనుకోండి, సో వేరే రీజన్స్ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ఫ్యాటీ లివర్ వల్ల కూడా ఆ ఎలివేషన్ ఉండొచ్చు అనమాట. సో అబ్నార్మల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకటే అనమాట.
కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్ ఉంటే కూడా ఫ్యాటీ లివర్ లేదు అని చెప్పలేమన్నమాట. సో ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ కావట్లేదని కూడా చెప్పలేమన్నమాట. సో నార్మల్ ఎల్ఎఫ్టీ అంటే బ్లడ్ టెస్ట్ అనమాట, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్టీ అంటే అది నార్మల్గా ఉన్నంత మాత్రాన ప్రోగ్రెషన్ మనం రూల్ అవుట్ చేయలేము. కానీ ఎవరికైతే అది పెరిగిందో వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటే దాని సైడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అని మటుకు వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫైబ్రో స్కాన్ అనేవి, ఇలాస్టోగ్రఫీ అనేవి కొంచెం పాపులరే అయినాయి అనమాట. ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉండి ఆ ఫైబ్రో స్కాన్ ఫైబ్రోసిస్ స్కోర్ ఇన్ ద లివర్ కొంచెం పెరిగిందో తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ఫర్దర్ ప్రోగ్రెషన్ అయ్యే అవకాశం వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమొచ్చింది, ఉట్టిగా ఫ్యాటీ లివర్ ఉంది, ఫైబ్రోసిస్ లేదు, లివర్ ఫంక్షన్ నార్మల్గా ఉంది, వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అనేది ఒక క్వశ్చన్ అవుతుంది అనమాట. వీళ్ళని ఏంటంటే సింప్లిఫైడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో పెట్టచ్చు అనమాట. లైక్ ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్, డయాబెటీస్ కంట్రోల్, లిమిటింగ్ ఆల్కహాల్ తక్కువ చేసుకోవడము, ఈ ప్యాటర్న్లో వాళ్ళని పెట్టచ్చు. అట్ ది సేమ్ టైం డెఫినెట్ రూల్ ఏం లేదు, రికమెండేషన్స్ ప్లెయిన్ స్టియాటోసిస్ అంటే ప్లెయిన్ ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని రికమెండేషన్ ఏం లేదు, కానీ ఇస్తే ఇవ్వచ్చు. డాక్టర్ గారు, జనరల్గా ఈ ప్రాబ్లంలో ఫ్యాటీ లివర్ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళలో విటమిన్ ఈ అనేది ఏ విధంగా పాత్ర పోషిస్తుందంటారు? సో ఈ సింప్లిఫైడ్ ట్రీట్మెంట్స్ అన్నాను కదా, అందులో విటమిన్ ఈ ఒకటే యాడ్ చేయొచ్చు అనమాట. విటమిన్ ఈ కొంచెం డెఫినెట్ రోల్ అని లేదు, కానీ ఒక సమ్ రోల్ డెఫినెట్లీ ఉంది. సో విటమిన్ ఈతో కొన్ని ట్రయల్స్ కూడా ఉన్నాయన్నమాట. దాని ఇంపార్టెంట్ ట్రయల్స్ ఉన్నాయి, పీవెన్స్ ట్రయల్ అవి అంటారు. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడలేం, కానీ ఈ తీసుకున్న వాళ్ళల్లో బెనిఫిట్ కనిపించింది అనమాట. కొంతవరకు స్టియాటోసిస్ తగ్గించింది అండ్ ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి అన్నమాట. సో విటమిన్ ఈ రోల్ కొంతవరకు ఉంది. సో సింపుల్ స్టియాటోసిస్ ఉన్నప్పుడు, ఫైబ్రోసిస్ లేనప్పుడు మనము విటమిన్ ఈ తీసుకోవచ్చు. విటమిన్ ఈ కామన్గా ఇస్తూనే ఉంటాము. చాలా ఫార్ములేషన్స్లో విటమిన్ ఈ ప్లస్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాంబినేషన్ ఉందన్నమాట. సో ఇవి ఒక కొన్ని మంత్స్ తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళ ఫ్యాటీ లివర్ మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు అనమాట, తగ్గిందా లేదా అనేది చూసుకోవచ్చు. సో దానికి ఒక రోల్ అయితే ఉందండి. బట్ దీని మీదనే మనము డెఫినెట్ అంటే కొంచెము కేసెస్ ఎవరైతే ప్రోగ్రెషన్ చూపిస్తున్నాయో ఉట్టి విటమిన్ ఈతో ఆపలేమన్నమాట. సో విటమిన్ ఈకి రోల్ ఉంది, కానీ సో దాన్ని డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఇదే అని మనం చెప్పి అదే ట్రీట్మెంట్ లాగా మనం స్టాప్ చేయలేకపోవచ్చు. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేస్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా చేసుకోమని సజెస్ట్ చేశారు డాక్టర్ గారు అని చెప్తుంటారు. ఫ్యాటీ లివర్ డిసీజ్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? అంటే ఫస్ట్ నైట్ షిఫ్ట్స్ అంటున్నారు కదా, మా మెడికల్ ప్రొఫెషన్స్లో నైట్ షిఫ్ట్ చేయాల్సిందే. మేమందరం నైట్ షిఫ్ట్ చేసి పైకి వచ్చిన వాళ్ళమే, ఆర్ అందరు చేయాల్సిందే, తప్పదు అది ఎవరికి. సో ఆర్ సమ్ అదర్ సర్వీసెస్, ఉట్టి మెడికల్ ప్రొఫెషనే కాదు, ఎన్ని సర్వీసెస్లో నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ ప్రొఫెషన్ కూడా నైట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే యంగ్స్టర్స్ అందరూ యూజువల్లీ నైట్ కాల్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది తప్పదు. ఇన్ఫ్యాక్ట్ కన్సిడర్ మిలిటరీ సర్వీస్ ఎప్పుడంటే అప్పుడు చేయాల్సి ఉంటుంది, పోలీస్ సర్వీస్ ఆర్ మెడికల్ ఆర్ ఎనీ అదర్ సర్వీస్ చేయాల్సి ఉంటుంది, దానికి తప్పదు అనమాట. దాన్ని మనము దీనిలాగా ఆలోచన చేయలేము. బట్ లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి వేరే ఉంటాయి అన్నమాట. అవేంటంటే ఒబిసిటీ తగ్గించుకోవడము, లావు కొంచెం తగ్గడము, ఒకవేళ లావు ఉన్నా కూడా ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయడము. అలా చేస్తే ప్యాథోజెనిసిస్లో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. మన బాడీ ఇన్సులిన్కి రెసిస్టెంట్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అవుతుంది అనమాట బాడీకి. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్లో ఎక్సర్సైజ్ అనేది మనం ఇంపార్టెంట్గా చేయాలి. వెయిట్ ఎక్కువ ఉంటే రిడక్షన్ చేయాలన్నమాట. వెయిట్ సన్నగా ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ కాకపోయినా వాళ్ళు మజిల్ బిల్డింగ్ చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ అందరికీ హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ ఎస్పెషల్లీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. డాక్టర్ గారు, ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఏదైనా కొత్త పద్ధతులు ఉన్నాయంటారా? ఎండోస్కోపీ విధానాల విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటాయంటారు? అంటే ఇప్పుడు మనం మెయిన్గా ఎక్కడ అంటున్నాము, వెయిట్ రిడక్షన్ చేయాలి అంటున్నాం కదా. సో ఈ ఓవర్ వెయిట్ వల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓవర్ వెయిట్ పేషెంట్స్కి మనకి ఫ్యాటీ లివర్ కామన్గా ఉంటుందన్నమాట. సో మనం ఓవర్ వెయిట్ పేషెంట్స్ని తీసుకుంటే 80 to 90% మందికి ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. సో మనం ఓవర్ వెయిట్ తగ్గిస్తే ఫ్యాటీ లివర్ కూడా తగ్గచ్చు అనమాట.
సో దీనికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. లైక్ మెడికల్ అంటే టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్, ఎండోస్కోపిక్ మెథడ్స్ ఆర్ సర్జికల్ మెథడ్స్. సో ఫ్యాటీ లివరే కాకుండా వెయిట్ తగ్గడానికి కూడా అన్ని మెథడ్స్ మనం ఫాలో చేయొచ్చు అనమాట. సింప్లెస్ట్ మెథడ్ మీరు అడిగినట్టు విటమిన్ ఈ అండ్ సమ్ అదర్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి, కొత్తగా వచ్చినవి కూడా ఉన్నాయి. ప్లస్ కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ మధ్యలో. ప్లస్ ఎండోస్కోపిక్ మెథడ్స్ అండ్ సర్జికల్ మెథడ్స్. ఎండోస్కోపిక్ మెథడ్స్ మీరు అడిగినట్టు అందులో స్టమక్లోకి ఒక బెలూన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ ఉంటాయి. దెన్ స్టమక్ లోపల నుంచి సూచర్ చేయొచ్చు అనమాట ఎండోస్కోప్ ద్వారా వితౌట్ ఆపరేషన్. అది ఉంది. దెన్ స్టమక్ బయట నుంచి సర్జరీస్ చేసేవి లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు, లేకుంటే బైపాస్ అంటారు. వీటిలో ఏదో ఒకటి మనకు తెలిసిన దాన్ని బట్టి, మనకున్న అవైలబుల్ టెక్నాలజీ బట్టి, పేషెంట్ ఇంట్రెస్ట్ బట్టి ఆర్ పేషెంట్ విల్లింగ్నెస్ బట్టి కూడా మనము చేయొచ్చు అనమాట. సో బేసికల్లీ ఓవర్ వెయిట్ తగ్గించడమే కాకుండా మనకి లివర్ కూడా ఇంప్రూవ్ చేయాలన్నమాట. సో అట్లా బట్ రెండు లింక్డ్ ఉన్నాయి అనమాట. ఈ ఉట్టి వెయిటే కాదు, ఇంకా అదర్ కార్డియాక్ కండిషన్స్ మనకి లింక్డ్ ఉండొచ్చు. రేర్గా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కొంతమందికి కొన్ని క్యాన్సర్స్ ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు. మిలిటరీ సర్వీస్ ఎప్పుడంటే అప్పుడు చేయాల్సి ఉంటుంది, పోలీస్ సర్వీస్ ఆర్ మెడికల్ ఆర్ ఎనీ అదర్ సర్వీస్ చేయాల్సి ఉంటుంది. దానికి తప్పదనమాట. దాన్ని మనము దీనిలాగా ఆలోచన చేయలేము. బట్ లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి వేరే ఉంటాయి అన్నమాట. అవేంటంటే ఒబిసిటీ తగ్గించుకోవడము, లావు కొంచెం తగ్గడము, ఒకవేళ లావు ఉన్నా కూడా ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయడము. అలా చేస్తే ప్యాథోజెనిసిస్లో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటుంది అనమాట. మన బాడీ ఇన్సులిన్కి రెసిస్టెంట్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అవుతుంది అనమాట బాడీకి. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్లో ఎక్సర్సైజ్ అనేది మనం ఇంపార్టెంట్గా చేయాలి. వెయిట్ ఎక్కువ ఉంటే రిడక్షన్ చేయాలన్నమాట. వెయిట్ సన్నగా ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ కాకపోయినా వాళ్ళు మజిల్ బిల్డింగ్ చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ అందరికీ హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ ఎస్పెషల్లీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. డాక్టర్ గారు, ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఏదైనా కొత్త పద్ధతులు ఉన్నాయంటారా? ఎండోస్కోపీ విధానాల విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటాయంటారు? అంటే ఇప్పుడు మనం మెయిన్గా ఎక్కడ అంటున్నాము, వెయిట్ రిడక్షన్ చేయాలి అంటున్నాం కదా. సో ఈ ఓవర్ వెయిట్ వల్ల చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓవర్ వెయిట్ పేషెంట్స్కి మనకి ఫ్యాటీ లివర్ కామన్గా ఉంటుందన్నమాట. సో మనం ఓవర్ వెయిట్ పేషెంట్స్ని తీసుకుంటే 80 to 90% మందికి ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. సో మనం ఓవర్ వెయిట్ తగ్గిస్తే ఫ్యాటీ లివర్ కూడా తగ్గచ్చు అనమాట. సో దీనికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. లైక్ మెడికల్ అంటే టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్, ఎండోస్కోపిక్ మెథడ్స్ ఆర్ సర్జికల్ మెథడ్స్. సో ఫ్యాటీ లివరే కాకుండా వెయిట్ తగ్గడానికి కూడా అన్ని మెథడ్స్ మనం ఫాలో చేయొచ్చు అనమాట. సింప్లెస్ట్ మెథడ్ మీరు అడిగినట్టు విటమిన్ ఈ అండ్ సమ్ అదర్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి, కొత్తగా వచ్చినవి కూడా ఉన్నాయి. ప్లస్ కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ మధ్యలో. ప్లస్ ఎండోస్కోపిక్ మెథడ్స్ అండ్ సర్జికల్ మెథడ్స్. ఎండోస్కోపిక్ మెథడ్స్ మీరు అడిగినట్టు అందులో స్టమక్లోకి ఒక బెలూన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ ఉంటాయి. దెన్ స్టమక్ లోపల నుంచి సూచర్ చేయొచ్చు అనమాట ఎండోస్కోప్ ద్వారా వితౌట్ ఆపరేషన్. అది ఉంది. దెన్ స్టమక్ బయట నుంచి సర్జరీస్ చేసేవి లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు, లేకుంటే బైపాస్ అంటారు. వీటిలో ఏదో ఒకటి మనకు తెలిసిన దాన్ని బట్టి, మనకున్న అవైలబుల్ టెక్నాలజీ బట్టి, పేషెంట్ ఇంట్రెస్ట్ బట్టి ఆర్ పేషెంట్ విల్లింగ్నెస్ బట్టి కూడా మనము చేయొచ్చు అనమాట. సో బేసికల్లీ ఓవర్ వెయిట్ తగ్గించడమే కాకుండా మనకి లివర్ కూడా ఇంప్రూవ్ చేయాలన్నమాట. సో అట్లా బట్ రెండు లింక్డ్ ఉన్నాయి అనమాట. ఈ ఉట్టి వెయిటే కాదు, ఇంకా అదర్ కార్డియాక్ కండిషన్స్ మనకి లింక్డ్ ఉండొచ్చు. రేర్గా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కొంతమందికి కొన్ని క్యాన్సర్స్ ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు. డాక్టర్ గారు, జనరల్గా ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్స్ కూడా వస్తాయని వింటుంటాం. ఏ రకమైన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఈ ఫ్యాటీ లివర్ వల్ల ప్రోగ్రెస్ అయినాక కొన్ని క్యాన్సర్స్ అసోసియేట్ అయి ఉండొచ్చు అనమాట. అంటే ఇది వెరీ రేర్, ఇది కాకుంటే లిటరేచర్లో రికార్డ్ అయి ఉందన్నమాట. బట్ దీనివల్లనే వస్తుందని కాదు. సో దీంతో
తెలిసిందనమాట. అంటే దీంతో పాటు కూడా ఇవి కూడా ఉండొచ్చు అని తెలిసింది. లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అది క్యాన్సర్ ఏం కాదు, హార్ట్ ప్రాబ్లమ్స్, దెన్ కొన్ని క్యాన్సర్స్ లైక్ ఈవెన్ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ క్యాన్సర్ రావచ్చు, లేకుంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కొన్ని రావచ్చు అనమాట. సో మామూలుగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అంటే ఏంటి, స్టమక్ క్యాన్సర్ ఆర్ కోలోనిక్ క్యాన్సర్, ఇవి ఈ కామన్ అని చెప్పలేము కానీ కొంత అసోసియేట్ అయి ఉంటాయి. ఈ ఫ్యాటీ లివర్ లేకపోయినా కూడా కొంతమందికి రావచ్చు, కానీ ఫ్యాటీ లివర్లో కొంత ఎక్కువ మంది కనిపించింది అనమాట. కాబట్టి ప్రీడిస్పోజిషన్ ఉంది, ఒబేసిటీ ఫ్యాటీ లివర్తో లింక్ ఉంది, ఒబేసిటీ కొన్ని క్యాన్సర్స్తో లింక్ ఉంది, కాబట్టి ఈ రెండు కలపాల్సి వచ్చిందనమాట. సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్ అండ్ అఫ్ కోర్స్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనమాట. సో కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే చెస్ట్ పెయిన్, వీటిని కూడా మనము ఈ పేషెంట్స్కి రావచ్చు కాబట్టి, కొలెస్ట్రాల్ ఎలివేషన్స్ ఉండొచ్చు కాబట్టి, ట్రైగ్లిసరైడ్ ఎలివేషన్ ఉండొచ్చు కాబట్టి, వీటినన్నిటిని కూడా మనం ఓవరాల్గా చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పేషెంట్స్కి డయాబెటీస్ ఎక్కువ కామన్గా ఉంటుంది, హైపర్టెన్షన్ ఎక్కువ కామన్గా ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో అందుకని ఇవన్నీ కలిపి దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. లివర్ డైరెక్ట్గా వచ్చే కాంప్లికేషన్ సిరోసిస్ అవుతుంది. ఈ ఫ్యాటీ లివర్లో అదర్ అసోసియేషన్స్ లైక్ ఈ హార్ట్ ఆర్ సమ్ క్యాన్సర్స్. బట్ మనం ఫ్యాటీ లివర్ ఉండంగానే క్యాన్సర్ వచ్చేస్తుంది అనే భయంతో మటుకు, ఆ కాన్సెప్ట్ మటుకు మనం పక్కన పెట్టేయాలి. సో నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ కంపల్సరీ స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటే బెటర్ అంటారు డాక్టర్ గారు? యా, ఏ స్టేజ్ అయినా, ఒకవేళ స్టార్టింగే కాకపోయినా ఎవరికన్నా చాలా రోజుల నుంచి ఉన్నా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ట్రీట్మెంట్ తీసుకోవడమే బెటర్. దీనికి ఎంతో కొంత ట్రీట్మెంట్ ఏదో ఒక విధంగా మీ డాక్టర్స్ని కలవాలి, కలిసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. అంటే మనకి బీపీ వస్తే ఎట్లా ట్రీట్మెంట్ తీసుకుంటామో, డయాబెటీస్ వస్తే ఎట్లా ట్రీట్మెంట్ తీసుకుంటామో, ఫ్యాటీ లివర్ అంటే ఏం తెలియట్లే కాబట్టి ఇదంతా నెగ్లెక్ట్ చేయకుండా దానికి తీసుకుంటే బెస్ట్ అనమాట. డాక్టర్ గారు, జనరల్గా మీరు చెప్పినట్టు కొంతమందికి కొన్ని స్టేజ్లో తెలుస్తుంది అండ్ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు అండ్ ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు అంటున్నారు కాబట్టి ఇంకెప్పుడైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది అంటారు కదా. జనరల్గా కొంతమందిలో ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత ఈ డిసీజ్ని తగ్గించుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా డాక్టర్ గారు, ఏం అవాయిడ్ చేయాలంటారు? లైక్ స్వీట్సా, ఆల్కహాలిక్, కొంతమంది నాన్ ఆల్కహాలిక్ పర్సన్స్లో కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి చూస్తుంటాం కదా, దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఆల్కహాల్తో ఫ్యాటీ లివర్ వస్తుందని తెలుసు అని అనుకునే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, దాని పేరు కూడా మారిందనమాట ఈ మధ్య, మ్యాసెల్డ్ అంటాము. సో నాన్ ఆల్కహాలిక్ అనే వర్డ్ తీసేశారనమాట, కొంచెం పక్కన జరిపేశారనమాట. బట్ ఆ టర్మినాలజీ కూడా రైట్. యాక్చువల్లీ ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకు కూడా ఈ ఫ్యాటీ లివర్ రావచ్చు, దాన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనమాట. అదే ఎక్కువ కామన్ అయిందనమాట, ఆల్కహాల్ కన్నా కూడా ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువ కామన్ అయిందనమాట. సో దాంతో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ కాంబినేషన్ ఉంటుంది అనమాట కొంతమందికి. ఏంటి, ఈ ఎవరికైతే మనం నాన్ ఆల్కహాలిక్ అనుకుంటున్నామో, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనము కొంచెం ఎప్పుడన్నా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని వీళ్ళు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని మనం చెప్పలేమన్నమాట. దానికి ఒక క్రైటీరియా ఉందన్నమాట. అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట. దానికి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 grams మేల్స్కి అయితే 30 grams పర్ డే కన్నా తక్కువ తీసుకునే వాళ్ళని ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కింద కేటగరైజ్ చేస్తామన్నమాట. సో ఇంకా 60 grams పర్ డే కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళని ఆల్కహాలిక్ కింద కేటగరైజ్ చేస్తామన్నమాట. సో ఈ మిడిల్లో ఉంటారు వాళ్ళని ఈ కాంబినేషన్ ఆఫ్ ఆల్కహాలిక్ అండ్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కాంబినేషన్. దాన్ని ఒక టర్మినాలజీ కూడా ఉంది, దాన్ని మెట్ ఏఎల్డి అంటాం అనమాట. ఇప్పుడు మీరు కొత్తగా ప్రిస్క్రిప్షన్ చూస్తే లాస్ట్ 2 yearsలోనే ఈ టర్మినాలజీ కొంచెం మారిందనమాట. ఇంతకుముందు ఎక్కువ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని రాసేవాళ్ళము. ఇప్పుడు దానికి మ్యాసెల్డ్ అని, మెట్ ఏఎల్డి అని, ఏఎల్డి అని ఇట్లా వచ్చినాయి అనమాట. సో టర్మినాలజీస్తో పేషెంట్స్కి సంబంధం లేదు, డిసీజ్ అవే. ఓకే, మనం ఏంటంటే ఆల్కహాల్ మినిమైజ్ చేయాలనే కాన్సెప్ట్ తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్కహాల్ మినిమైజ్ టు నన్, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నదాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో స్వీట్స్ అంటున్నామా, స్వీట్స్ మనం ఎప్పటికీ తక్కువనే తీసుకోవాలన్నమాట. అఫ్కోర్స్ స్వీట్స్ అంటే క్రేవింగ్ ఉంటుంది, మన అందరికీ కూడా క్రేవింగ్ ఉంటుంది, అందుకనే స్వీట్స్ మనం ఎక్కువ తీసుకుంటుంటాము. బట్ స్వీట్ అనేది ఎంత మినిమైజ్ చేస్తే అంత బెస్ట్ అనమాట. సో అందుకనే యాక్చువల్లీ చాలా చోట్ల కూడా లాస్ట్లో స్వీట్ ఇచ్చింది చాలా స్మాల్ పోర్షనే ఇస్తారు మనకి. సో మనం అంతటితోనే సరిపెట్టుకుంటే అయిపోద్ది అనమాట. డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ అండ్ ఫైబ్రోసిస్ని తగ్గించడంలో లానిఫిబ్రనర్ ఎలా వర్క్ చేస్తుందంటారు? ఎలాఫిబ్రనార్ ఇది మన దగ్గర ఇంకా అవైలబుల్ లేదు.
సో మన దగ్గర ఉన్న మెడికేషన్స్ ఏంటంటే సారాగ్లిటజార్ అనేది ఉంది, రెస్మెటిరామ్ అనేది ఉంది, నార్ యూడిసిఏ అనేది ఉంది. ఇంకా ఈ ఒబేసిటీకి, ఇప్పుడు ఒబేసిటీ అండ్ డయాబెటీస్కి కామన్గా వాడుతున్న మెడికేషన్స్ ఏమున్నాయి, చాలా పాపులర్ అయిపోయినాయి అనమాట. మాంజారో, సిమాగ్లూటైడ్ అండ్ లిరాగ్లూటైడ్, ఇవన్నీ పాపులర్ అనమాట. ఇవి ఎక్కడ వస్తున్నాయి, డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ వాడుతున్నారు అనమాట. సో సిమాగ్లూటైడ్ అయితే ఓరల్గా కూడా ఉంది. సో ఇవన్నీ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అనమాట. ఎలాఫిబ్రనార్ మన దగ్గర ఇంకా అవైలబిలిటీ లేదు. డాక్టర్ గారు, జనరల్గా మీరు చెప్పినట్టుగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే, లైక్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, అండ్ ఫుడ్ డైట్ అవ్వచ్చు, ఇలా చేస్తే దీన్ని కంట్రోల్ చేయొచ్చు అంటారా ఈ డిసీజ్ని? యా, తప్పకుండా ఫస్ట్ మనము అదే ట్రై చేయొచ్చు అనమాట. ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడము. ఇది యాక్చువల్లీ అసలు మనము ఈ డిసీజ్ వస్తేనే చేయాలని కాదు, మన నార్మల్ లైఫ్ స్టైల్లోనే కొంతవరకు ఎక్సర్సైజ్ మీద ఉండాలన్నమాట. మనకి ఒక స్మాల్ టైం మనకి మనం క్యాటర్ చేసుకోవాలన్నమాట ఎక్సర్సైజ్ చేయాలి అనేది. సో డెఫినెట్లీ ఎవ్రీడే అట్లీస్ట్ 5 to 5 days ఇన్ ఏ వీక్, 5 out of 7 days ఇన్ ఏ వీక్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ½ an hour to 1 hour ఎక్సర్సైజ్ చేయడం పెట్టుకోవాలన్నమాట. ఏదర్ ఇది జిమ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, అండ్ ఆర్ కాంబినేషన్స్ అనమాట. ఒకరోజు వాకింగ్ చేయొచ్చు, ఒకరోజు జిమ్ వెళ్ళొచ్చు, ఇంకరోజు యోగా చేయొచ్చు. బట్ మన డిఫరెంట్ మజిల్స్ని మనము యాక్టివేట్ చేస్తే మనకి ఏమవుతుంది దీనివల్ల, ఒకటంటే వెయిట్ తగ్గుతాము, సెకండ్ మన బాడీ ఇన్సులిన్కి సెన్సిటివ్ అవుతుంది అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఈ డిసీజ్కి రీజన్ అనమాట. దానివల్లనే ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతుంది. సో ఇన్సులిన్ మనం సెన్సిటైజ్ చేయడానికి ఇదన్నీ చేయాలన్నమాట. సో మనకు తెలియకుండానే బాడీలో ఏమవుతుందో, బయోకెమికల్ చేంజెస్ ఏమవుతాయో ఎక్సర్సైజ్ అనేది చేస్తే ఫిట్నెస్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ డిసీజెస్ రాకుండా ఉంటాయి అన్నమాట. వస్తే కూడా వాటిని తగ్గించుకోవచ్చు అనమాట. తగ్గించుకోవడానికి కూడా ఎక్సర్సైజ్ చేయాలి. సో మనం యాక్చువల్లీ మనందరికీ చెప్పేది కూడా అంతే, వ్యాయామం చేయాలంటారు, రన్నింగ్ చేయాలంటారు, అందుకే పిల్లల్ని బాగా ఆడిపిస్తారు. పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు ఆటోమేటిక్గా చాలామంది దాన్ని ఆపేస్తారనమాట. బట్ మన రిక్వైర్మెంట్స్ బట్టి అండ్ మన ఫెసిలిటీస్ బట్టి ఏదో ఒకటి చేసుకోవాలి అనమాట. చేసుకుంటేనే అప్పుడు మనకి బాడీ కరెక్ట్గా టోన్డ్ అప్ ఉంటుంది, మైండ్ అండ్ ఫిట్ బాడీ కరెక్ట్గా ఉంటుంది అనమాట. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేయకుండా ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది, ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు అంటారు? దీనికి కొన్ని డికేడ్స్ పట్టచ్చు అనమాట. ఈ ఫ్యాటీ లివర్ ఇలాగ ప్రోగ్రెస్ అయ్యి కొన్ని డికేడ్స్ అయినాక లివర్ సిరోసిస్ రావచ్చు అనమాట. సో లివర్ సిరోసిస్ రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆల్కహాల్, బి వైరస్, సి వైరస్ అండ్ ఎ ఫ్యూ అదర్స్ రేర్ థింగ్స్. ఇప్పుడు కామన్గా ఇది అయిపోయింది అనమాట, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్. ఆల్కహాల్ లేకుండా ఫ్యాటీ లివర్ వచ్చేది ఈరోజు మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానివల్ల మనకి లివర్ సిరోసిస్ రావచ్చు అనమాట. కొన్ని ఇయర్స్ ఆర్ డికేడ్స్ అట్లా ఉండి అప్పుడు సిరోసిస్ డెవలప్ కావచ్చు అనమాట. సిరోసిస్ డెవలప్ అయినాక కూడా పేషెంట్కి సిమ్టమ్స్ లేకుండానే ఉండొచ్చు అనమాట. సిరోసిస్ డెవలప్ అయి పేషెంట్స్ కాంప్లికేషన్ వచ్చినప్పుడు అప్పుడు మేనిఫెస్ట్ కావచ్చు అనమాట. అప్పుడు జాండీస్ లాగానో, లేకుంటే బ్లీడింగ్ లాగానో, ఆర్ ఎన్కెఫలోపతి లాగానో, ఆర్ ఏదైనా టెస్ట్ చేస్తే దాంట్లో తెలియడమో ఏదో కావచ్చు అనమాట. సో కాంప్లికేషన్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఏంటంటే సిరోసిస్ ఆఫ్ ద లివర్ అనమాట. మెయిన్గా దానికి ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. మళ్ళీ సిరోసిస్ ఆఫ్ ద లివర్ కొంచెం క్యాన్సర్ ఆఫ్ ద లివర్ కూడా డెవలప్ కావచ్చు కొంతమందికి. స్మాల్ పోర్షన్ వాళ్ళకి ఎవరికైతే సిరోసిస్ డెవలప్ అయిందో. సో మనం ఏం చెప్తున్నామంటే ఫ్యాటీ లివర్ ఉండంగానే మనం ఇగో నాకు సిరోసిస్ వచ్చేస్తుందో వేరే వాళ్ళకి వస్తుందో అని చెప్పడం కాదు. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి స్మాల్ పోర్షన్ మందికి అటు ప్రోగ్రెస్ కావచ్చు. కాబట్టి మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి, మన యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్లో కొంతవరకు డిసిప్లిన్ తీసుకొని రావాలి. ఒకవేళ ఫ్యాటీ లివర్ డిటెక్ట్ అయితే దాన్ని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగి దాన్ని కొంతవరకు రెడ్యూస్ చేసుకొని బెనిఫిట్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ రేర్గా అది ఆల్రెడీ సిరోసిస్ స్టేజ్లో మనకి డయాగ్నోజ్ అయ్యి కన్ఫర్మ్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో చూసుకోవాలన్నమాట. సో దాన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. డాక్టర్ గారు, మెడిసిన్ త్రూ దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అంటే దీనికి ఏం చెప్తారు డాక్టర్ గారు? అంటే క్యూర్ చేయొచ్చా అంటే సిరోసిస్ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయినాక మనం క్యూర్ చేయలేము. సిరోసిస్ రాకముందు మనము దాన్ని
కంట్రోల్ చేయొచ్చు అనమాట. సిరోసిస్ వచ్చినాక మటుకు సిరోసిస్ కాంప్లికేషన్స్ని మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఆర్ సిరోసిస్ ఒకవేళ బాగా ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ అయిపోతే అప్పుడు లివర్ రీప్లేస్మెంట్ ఆర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నమాట. సో ఇదంతా రాకముందరే మనము ఈ డిసీజ్ని కంట్రోల్ చేయడానికే ఇంతకుముందు నేను చెప్పిన మెడిసిన్స్ ఉన్నాయి కదా కొన్ని, ఇవన్నీ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ అన్నీ అంటే అట్లీస్ట్ అందరికీ అన్నీ కాదు, కొన్ని లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్, దెన్ సమ్ మెడికేషన్స్ వేర్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ ఎసెన్షియల్ చేసుకొని ఫ్యాటీ లివర్ అండ్ ఫైబ్రోసిస్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.